వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వా అవార్డ్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ సంతోష్ చెగు సార్. హలో సార్, హౌ ఆర్ యూ? నమస్తే. So I'm good. Thank you so much for asking. yeah, and actually you look so amazing, and you hold the royalty in you like this, right? So what about this WOW awards? I mean, అన్నిటికన్నా ఇది చాలా యూనిక్ గా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. Do you accept that? Absolutely. And thank you so much for the compliment first. Right. Vaishya Achievers Award. So the name itself says that, we are, focusing more on the achievers in our community. Okay. So VAA అనేది ఏంటి అంటే ఉట్టి వైశ్యాస్కి ఒక్కడికే అంకితం అని కాదు. So we also in our future events we'll also be coming up with Visionary Achievers Award. Okay. So ఇప్పుడు ప్రస్తుతానికి what are we doing is we are focusing more on Vaishyas Okay. and Vaishya community. అండ్ ఇందులో ఏంటి అంటే చాలామంది అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ సరిగ్గా మెంటర్షిప్ లేక గైడెన్స్ లేక ఆర్ ఎక్స్పోజర్ లేక బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో త్రూ దిస్ ప్లాట్ఫామ్ we want to showcase the entire society that what VAA is capable of, and at the same time what a Vaishya achiever is. So ఇక్కడ వైశ్య అచీవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో we have received almost 900 nominations. Wow, so 900 nominations మనకు వచ్చాయి. So the jury is actually finding it very difficult to scrutinize. అంటే ప్రతి ఒక్కరిని ప్రొఫైల్ని చదివి స్క్రూటినైజ్ చేసి ఫిల్టర్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో జ్యూరీకి కూడా అంత కష్టం అవుతుంది అంటే మీరు ఆలోచించిన ఎంతమంది అచీవర్స్ ఉన్నారు. సో మే ఐ నో ద జ్యూరీ మెంబర్స్ యాక్చువల్లీ? డెఫినెట్లీ మన దగ్గర ఐఏఎస్ జగదీశ్వరరావు గారు ఉన్నారు. సో వీ హ్యావ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్. అంటే వీళ్ళ అండర్లోనే జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్షియల్ అవార్డ్ కాదు అనమాట. లైక్ బయట అందరికి ఉండే ఒక థాట్ ఉంటుంది అపోహ చాలా ఉందండి. అంటే అవార్డ్ వస్తుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అంటే మనీ ఒక్కటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందని కాదు, ఇట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టర్ని, యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్, రైట్? ఐ కెన్ డెఫినెట్లీ సే, మీరు నన్ను వచ్చి అడిగారు, సంతోష్ వై డోంట్ యు అబ్సల్యూట్లీ యూ కెన్ గివ్ మీ ఎ బెస్ట్ యాంకర్ అవార్డ్ అని నాకు ఒకటి ఇవ్వచ్చు కదా అని మీరు అడగచ్చు. వీ హ్యావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మా డైరెక్టర్ చేతులలో ఏమీ లేదండి నామినేషన్స్ దగ్గరికి వస్తే. సో నామినేషన్స్కి స్క్రూటినైజ్ చేయడానికి ఎవరైతే ప్యానెల్ అవసరం ఉందో ఆ ప్యానెల్ని మాత్రమే సెలెక్ట్ చేసి మనం తీసుకురావడం జరిగింది అనమాట. అది ఒకటి కాదు, ఈవెన్ అడ్వైజరీ బోర్డ్ అవ్వచ్చు, ఈవెన్ డైరెక్టర్స్లో కూడా చూసుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ థ్యాంక్ ది గ్రేట్ పర్సనాలిటీ, ఎమినెంట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు, రాజు గారు అండి, ది ఫౌండర్ ఆఫ్ VAA. సో వై షుడ్ ఐ యాక్చువల్లీ అప్లాడ్ అండ్ దెన్ say that I'm proud to be VAA అని అంటే ఆయనకు వచ్చిన ఐడియా ఒకటి. సో ఎంతమంది లైఫ్స్ని చేంజ్ చేస్తుంది, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లాగా, మూమెంట్స్ ఆర్ ఫ్యూ డేస్ లో చేంజ్ చేస్తుంది. అంటే ఒకరి ఇనిషియేషన్, అంటే ఇప్పుడు హీ హాస్ కమ్ విత్ దట్ ఇనిషియేషన్, రైట్? ఈ ఇనిషియేషన్ లో మమ్మల్ని కూడా పార్ట్ చేసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ. గ్రేట్. మా అందరికీ ఒక్కొక్క ఎక్స్పర్టీస్ అనేది ఉంది, ప్రతి ఒక్కరి ఎక్స్పర్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బిజినెస్లో చాలా వరకు వాళ్ళు అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో మన అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్దాం అనేది, ఆల్రెడీ అచీవ్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చేస్తే జస్ట్ ఒక మొమెంటో ఇంట్లో ఉంటుంది, బట్ హూ ఈస్ విల్లింగ్ టు అచీవ్ సంథింగ్ అండ్ వాళ్ళ జర్నీలో ఆల్రెడీ కొంచెం రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ అవార్డ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే అచీవ్ చేసినా ఇంకా అచీవ్ చేయడానికి వాళ్ళకి ఒక మోటో అనేది ఉండాలి. ఆ మోటో రావాలంటే ఎక్స్పోజర్ ఇవ్వాలి, లైమ్ లైట్ ఇవ్వాలి. సో ఆ లైమ్ లైట్ ఇవ్వడానికి మేము వా అనేది తీసుకురావడం జరిగిందండి. అండ్ అదొక్కటనే కాదు, ఈవెన్ స్పాన్సర్స్ అవ్వచ్చు. సో స్పాన్సర్స్ కూడా మనకి చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ అబౌట్ ద స్పాన్సర్స్ అండ్ ద నామినీస్. ఇందులో స్పాన్సర్స్ అండ్ నామినీస్ కి ఈ వా అవార్డ్స్ తో అసోసియేట్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటారు? నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో నామినీ గురించి మాట్లాడితే డెఫినెట్లీ అంటే ఒక అవార్డ్ ఇచ్చి ఒక రికగ్నిషన్ ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా, సో మాకున్న ఎక్స్పర్టీస్ తోని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయగలుగుతామో అలాంటి సపోర్ట్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే వాళ్ళ ఫర్దర్ జర్నీ కోసం, అంటే లెట్స్ సే దే హావ్ అచీవ్డ్ ఆల్రెడీ ఒక స్టేజ్ రీచ్ అయ్యారు, అండ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్, అంటే అండ్ టు రీచ్ another stage
వాళ్ళకి కావాల్సిన లైమ్ లైట్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇన్ వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ అవ్వచ్చు, ఆర్ ప్రమోషనల్ అవ్వచ్చు రైట్ కదండి, ఇన్ఫ్లుయెన్షియల్ అవ్వచ్చు. రైట్ సో అలా ఏది కావాల్సి వచ్చినా కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇంత గ్రేట్ ఈవెంట్ స్టార్ట్ చేయబోతుంటే డెఫినెట్లీ స్పాన్సర్స్ ఆర్ ద బ్యాక్ బోన్స్, రైట్? అబ్సల్యూట్లీ. సో వాట్ డు యు సే అబౌట్ దట్, సర్? చాలా బాగా చెప్పారు మీరు యాక్చువల్గా, స్పాన్సర్స్ ఆర్ బ్యాక్ బోన్స్ అని. రైట్, ఎగ్జాక్ట్లీ. Sponsors are absolutely backbones. I would definitely say that, because if there is no base, and where do you build a building? రైట్, Right? ఎగ్జాక్ట్లీ, సో ఆ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేస్ మనకి రాజుగారి ద్వారా వచ్చింది, కానీ తర్వాత బిల్డింగ్ మాత్రం మొత్తం అంతా మన స్పాన్సర్స్ ద్వారా అవుతుంది అనమాట. రైట్. సో ఈ స్పాన్సర్స్ అందరికీ కూడా మనము బ్రాండ్ విజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. స్పాన్సర్స్ అనేది కామన్, అండ్ జస్ట్ ఏదో అవార్డ్ సెరమనీ అప్పుడు జస్ట్ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక ఎల్ఈడిలో స్క్రీన్ లో ప్లే చేస్తారు, అయిపోతుంది. సో అలానే అనుకుంటారు. సో ఇందులో యూనిక్ గా ఏముంటుంది అంటారు? డెఫినెట్లీ అండి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఏవీస్ ప్లే చేయడం అనేది డెఫినెట్లీ కామన్. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే ఆడియన్స్ని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఆడియన్స్ కూడా అందరూ బిజినెస్ ఓనర్స్ వస్తున్నారు. రైట్, సో అక్కడ ఏవి ప్లే అవ్వడం అనేది చాలా పెద్ద మాటనే. రైట్. And then at the same time, it is not that we are only promoting them in the LEDs, and also we are giving them experience centers also. So they can have their own experience center and then promote their business. సో ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క అవార్డ్ సెరమనీ అవ్వచ్చు, అవార్డ్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంట్లో జరుగుతుంటుంది. దానికి మించి ఇంకేమైనా చేస్తున్నాము అంటే అబ్సల్యూట్లీ ఎస్. సో రాజు గారి గురించి మాట్లాడచ్చు ఈ విషయంలో అయితే డెఫినెట్లీ. సో ఏంటి అంటే హీఈస్ యాక్చువల్లీ అ నెట్వర్కింగ్ కింగ్. ఓ. So, when I'm giving a title, networking king, I really mean it. Right. ఎందుకని- Actually, it's a big line, Title. actually, big tagline actually. Absolutely సో అది ఏదో డెఫినెట్లీ ఏదో ఒకటి అచీవ్ చేయకుండా అంత ఈజీగా మనం ఏదో చెప్పాలి, ఎగ్జాగరేట్ చేసి పొగడాలి అన్నంత మాత్రాన కూడా రావు. Right, డెఫినెట్లీ వాట్ వి డూ వి గెట్. Right. So he's founder of VAA and also MMN. ఓ. సో మిలియన్స్ మెంబర్స్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక సంస్థ కూడా ఉంది. Okay, సో దిస్ ఈస్ యాక్చువల్లీ అ బిజినెస్ కమ్యూనిటీ. సో వాట్ ఈస్ దిస్ బిజినెస్ కమ్యూనిటీ? ఆల్ ది ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ పుట్ టుగెదర్. అంటే ఇందులో చాప్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే మన హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాదండి ఇది, ఇంకా వైజాగ్లో, కరీంనగర్లో, విజయవాడలో కూడా ఉంది అనమాట. Okay. సో ఏంటి అంటే ఈ బిజినెస్ కమ్యూనిటీలో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ వచ్చి వాళ్ళ రెఫరెరల్స్ అనేది షేర్ చేసుకుంటారు. Okay. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు కావాల్సిన రెఫరల్ ఏదైనా ఉంది, జ్యువెలరీకి సంబంధించిన రెఫరల్ కావాలి, మీరు కమ్యూనిటీలో మెంబర్ మీరు. సో మీరు అడిగితే మీకు డైరెక్ట్ రెఫరల్ దొరికిపోతుంది. రైట్. రెఫరల్ ఒకటే కాదు, మీకు డిస్కౌంట్స్ దొరుకుతాయి, అండ్ దానికి మించి మీకు ఒక మంచి హాస్పిటాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. ఇలాంటి కమ్యూనిటీస్లో కూడా విబిజీ, వాసవి బిజినెస్ గ్రూప్, విబిజిఎఫ్, సో ఇలాంటి గ్రూప్స్ అన్నిట్లో కూడా 1 year వరకు వాళ్ళ ప్రమోషన్స్ అనేది జరుగుతుంది. స్పాన్సర్ చేసిన స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కమ్యూనిటీస్లో 1 year వరకు వాళ్ళకి ప్రమోషన్స్ అనేది మనం చేస్తున్నాము. అక్కడికే వదిలిపెట్టకుండా వాట్ ఆర్ వీ డూయింగ్, వీఆర్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అలాంగ్ విత్ దెమ్, అండ్ మాతో పాటు కూడా మేము తీసుకుని వెళ్తున్నాం వాళ్ళని. సో ఈ విజిబిలిటీ ఇస్తున్నాము, ప్రమోషన్స్ చేస్తున్నాము. ఈ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నామండి, ఈ విజిబిలిటీ ఎందుకు ఇస్తున్నాము? అండ్ వి సే నెట్వర్క్ ఇస్ నెట్వర్త్. సో అబ్సల్యూట్లీ, అంటే ఆ నెట్వర్కింగ్ ని బిల్డ్ చేయడం కోసం చేస్తున్నాం. సో దట్ ద స్పాన్సర్స్ గెట్ క్లయింట్స్. స్పాన్సర్స్ ప్రాబబ్లీ జస్ట్ ఇది ఏంటి అని అంటే వన్ సైడ్ స్టెప్ ఇన్ ద హిస్టరీ యాక్చువల్లీ చేంజెస్, నాట్ రిపీట్స్ యాక్చువల్లీ. రైట్, అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ నైస్లీ సెడ్. రైట్. ఐ థింక్ మీరు కంటెంట్ రైటింగ్ కూడా చేయాలనుకుంటా. నాకు తెలిసి మూవీస్ లో కూడా మీరు రైటింగ్ లిరిసిస్ట్ అవ్వచ్చు మీరు యాక్చువల్గా. విత్ యువర్ వర్డ్స్ మేబీ అలా పాసిబుల్ అయితే ఐ యామ్ గ్లాడ్ టు గ్రాబ్ ఎనీ ఆఫ్ ద ఆపర్చునిటీ. వండర్ఫుల్. I definitely wish you best Thank of you. luck with that. So probably this Wow Words is doing something unique and doing something beyond everything, right? సో ఫైనల్గా మీరు ఈ Wow Words గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఇందులో నామినేట్ చేసే వాళ్ళకి కానీ, స్పాన్సర్ చేసే వాళ్ళకి కానీ, ఇన్ ఫ్యూచర్ Wow Words గురించి కానీ, అండ్ వాట్ అబౌట్ యూ? మా జర్నీ డెఫినెట్లీ చాలా మంచిగా జరుగుతుందండి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీ వుడ్ బి మీటింగ్ కైండ్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీస్. సో వాళ్ళు డైరెక్టర్ అవ్వడము, అండ్ దెన్ అలాంటి పర్సనాలిటీస్ని కలవడము, డెఫినెట్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ అచీవ్మెంట్ ఫర్ అస్ యాజ్ వెల్. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా ఆ అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం అంటే నా పర్సనల్గా నేను చెప్పాలన్నా కూడా
డెఫినెట్లీ ఎస్ అండి. నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. Okay. అంటే నా సోల్ అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, గ్రేట్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. మనం లైఫ్ లో ఎంత స్ట్రగుల్ చేసినా ఒక సోల్ సాటిస్ఫాక్షన్ వస్తే వి ఫీల్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, రైట్? సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒక ఒక 1 or 2 సెంటెన్సెస్ వా గురించి చెప్పాలంటే, వా ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ విజిబిలిటీ. వావ్. అండ్ విజిబిలిటీ ఒక్కటే కాదండి, అండ్ నెట్వర్కింగ్కి కూడా దిస్ ఈజ్ అ రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండి. సూపర్ సూపర్, రైట్. And if I say more about WA, it definitely sounds exaggerating. Right. And So I if don't we want to want- butter people, Andy. To Right, be right. very honest, I just don't want to add cream. So I'm being very honest with you. Like, you know, what is happening around, we are showcasing that. Right, right, అంటే మేము చెప్పింది ఫస్ట్ ఏదో చేస్తామని కదా, ఆల్రెడీ చేస్తున్నది చెప్తున్నారు. చేసిందే చెప్తున్నాము, అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. Super. సో కర్టన్ రేజర్ ఈవెంట్ ఫలక్నామాలో అనేసరికి ఎలా చేస్తారో అనుకున్నారు, అందరూ విట్నెస్ చేశారు Right. ఎంత బాగా చేశాము అనేది. Yeah, yeah. సో దాని కంపారిజన్లో చూసుకుంటే మెయిన్ ఈవెంట్ ఎలా ఉంటుంది అనేది, వీ వాంట్ యూ టు విట్నెస్ Yes. ఇట్ విత్ యువర్ ఐస్ Right, అండ్ right. దెన్ గివ్ అ Exactly. కమెంట్. సో Exactly. మన ఐ డ్రీమ్స్కి డెఫినెట్లీ థ్యాంక్ యూ Thank you చెప్పాలనుకుంటున్నాను. so much. And we are so happy to have you partnered with us. Thank you. Thank you so much, and all the best, and congratulations, and have a grateful journey with WA Awards. Thank you so much. You all Thank have a you. great Thank time you. ahead. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.